సీఎం రేవంత్ రెడ్డితో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. 10 నిమిషాల పాటు సీఎం రేవంత్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి పదవిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డితో ఈరోజు ముఖ్యమంత్రి ఎందుకు భేటీ కావడం జరిగింది, దీని వెనుక ఉన్నటువంటి అసలు కారణాలు ఏంటి అన్న దానిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతము రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ త్వరలో జరగబోతున్నటువంటి సంకేతాలు భారీ ఎత్తున ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరు భేటీ కావడము తీవ్ర ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే 5 రాష్ట్రాల ఎన్నికలు ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం మిగిలినటువంటి రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్ర క్యాబినెట్లో విస్తరణ ఉంటుందనేది పెద్ద ఎత్తున రాజకీయంగా ఒక చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఈ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ వేదికగా అటు రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 15 నిమిషాల పాటు భేటీ కావడం, అదేవిధంగా ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది, త్వరలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా అన్న ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున బయట జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే చాలా కాలం నుంచి తీవ్ర అసంతృప్తితో గత ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ హామీని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. తాను ఎంపీగా తన నియోజకవర్గాన్ని గెలిపించుకున్నాడు. అదేవిధంగా అక్కడ మునుగోడు ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి కొన్ని కాన్స్టిట్యున్సీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటాడు. అయినప్పటికీ కూడా అతనికి ఇప్పటివరకు మంత్రి పదవి దక్కపోవడంతో ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్యేలతో భేటీ కావడం, అది కూడా అటు ఏఐసిసికి దృష్టిలోకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే సంకేతకుల్లో పెద్ద ఎత్తున బయట ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. మరి చూడాలి, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసమే ఈ భేటీ జరిగిందా, అది మంత్రి పదవికి సంబంధించిన విషయాలపైన లేదా నియోజక అభివృద్ధి, సంక్షేమంకి సంబంధించిన అభివృద్ధిపైన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారా అన్న చర్చ మాత్రం అయితే జోరుగా కొనసాగుతుంది. ఈరోజు అసెంబ్లీలో కమిటీ హాల్లో అతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాంబర్లో అటు రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం అయితే ప్రస్తుతం అయితే రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చకు దారితీసే పరిస్థితి మాత్రం కనబడుతుంది. గంగోత్రి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.